హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో వీధి దీపాల సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు 7.60 లక్షలకు పైగా ఎల్ఈడీ వీధి దీపాల సమగ్ర నిర్వహణ బాధ్యతల కోసం 1341 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగర వీధులు నిరంతరం వెలుగులతో విరజిల్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. క్యూర్ పరిధిలోని 7.6 లక్షలకు పైగా ఎల్ఈడీ వీధి దీపాల సమగ్ర నిర్వహణ బాధ్యతల కోసం 1341 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 10 ఏళ్ల కాలానికి ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయంలో కీలక మార్పులు చేసింది. టెండర్ల అర్హతలు, నిర్వహణ విధానంపై సవరణలను చేసింది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నగరంలోని మొత్తం వీధి దీపాలను 2 ఏళ్లలో మార్చాలని, సీసీఎంఎస్ బాక్సులను 6 నెలల్లో మార్చాలని నిబంధన విధించింది. టెండర్ వేసే సంస్థకు గత 7 ఏళ్లలో కనీసం 230 కోట్ల రూపాయల విలువైన ఒకే పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం ఉండాలని తెలిపింది. ఒకే కాంట్రాక్టు కింద 7,000 సీసీఎంఎస్ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. నగరం విస్తరిస్తున్నందున కొత్తగా ఏర్పడే కాలనీలు, రహదారుల కోసం ఏటా 15,000 వీధి దీపాలు అదనంగా సరఫరా చేయాలని సూచించింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి 10 ఏళ్లు అదనపు దీపాలను కోట్ చేసిన ధరకే సరఫరా చేయాలని షరతు పెట్టింది. ఎక్కడైనా దీపాలు వెలగకపోయినా, మరమ్మతులు ఆలస్యమైనా సదరు సంస్థపై జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు జీహెచ్ఎంసీ నోడల్ ఏజెన్సీ బాధ్యతలు నిర్వర్తించనుంది.